1971 పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఈ సబ్మెరైన్ హిస్టరీ మీకు తెలుసా? విశాఖ తీరంలో ప్రజెంట్ ఇది మ్యూజియంగా మారింది. దక్షిణాసియాలోనే తొలి సబ్మెరైన్ మ్యూజియం ఐఎన్ఎస్ కుర్సురా 2002లో విశాఖలో ఇది ఏర్పాటైంది. 1969లోని భారత నౌకాదళంలో ప్రవేశించిన కుర్సురా 31 ఏళ్లు దేశ రక్షణలో సేవలందించి 2001లో రిటైర్ అయింది. 1971 పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న చరిత్ర కుర్సురా సబ్మెరైన్కి ఉంది. ఈ యుద్ధంలోని కుర్సురా చాలా కీలక పాత్ర వహించింది. అరేబియా సముద్రంలోని పాట్రోలింగ్ విధులు నిర్వహించింది. ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్కు ప్రస్తుతం ఎంవీఆర్ మూర్తి అసిస్టెంట్ క్యూరేటర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సబ్మెరైన్ను ఇండియా రష్యా నుంచి కొనుగోలు చేసింది. 22 టార్పోడోలను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ సబ్మెరైన్ 1969 డిసెంబర్ 18న భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. టార్పేడోలు అంటే ఒక పొడవైన సన్నని బాంబ్ లాంటిది. అది గురిపెట్టిన ఓడను నాశనం చేయడానికి నీటి అడుగున ప్రయాణం చేస్తుంది. ఈ సబ్మెరైన్ పొడవు 91.3 మీటర్లు, ఎత్తు 11.92 మీటర్లు. సముద్ర ఉపరితలంపై వేగం 15.5 నాట్స్, నీటిలోని 9 నాట్స్. సముద్ర ఉపరితలంపై బరువు 1945 టన్నులు, నీటిలోని 2469 టన్నులు. ఈ సబ్మెరైన్లోని 7 కంపార్ట్మెంట్లు ఉంటాయి. 1వ కంపార్ట్మెంట్లోని టార్పేడోలు ఉంటాయి. మొత్తం 22 టార్పేడోలు ఉంటాయి. 2వ కంపార్ట్మెంట్లోని 6 క్యాబిన్లు, డైనింగ్ హాల్ ఉంటుంది. అవసరమైనప్పుడు ఈ డైనింగ్ హాల్ ఆపరేషన్ థియేటర్గా మారుతుంది.